ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మీరందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఎవరైతే నిన్ను చీకొట్టారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు రప్పించే ఆలోచన చేయబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు అని చెప్పి మనం తప్పకుండా సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి. సాయినాథుడు ఈ సందేశాన్ని మనకు దేనికి ఉద్దేశించి చెప్పబోతున్నారో తప్పకుండా సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశాన్ని తెలుసుకునే ముందు చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడికో ఎవరో ఏది చెబితే అది చేసి నిరాశ చెంది ఈ రోజున సాయినాథుని సందేశాల ద్వారా గొప్ప పరిష్కార మార్గాన్ని, శాశ్వతమైనటువంటి చోటును ఉన్న చోటునే బాబావారు కల్పిస్తూ ఉన్నారు. నిజంగా ఒక్కొక్క మెసేజ్ చదువుతూ ఉంటే అండి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నాకు. నిజంగా అక్క, మీరు చెప్తుంటే బాబావారే మీ మనసులో ఉండి చెప్తున్నారు అని మాకు అనిపిస్తుంది అక్క. మీరు చెప్తున్నారా, బాబావారే చెప్తున్నారా అని ఈరోజైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేశారండి. నాకు చాలా ఆనందం అనిపించింది అంతగా మీకు కనెక్ట్ అవుతున్నందుకు. బాబావారు పలికిస్తున్నారు ఫ్రెండ్స్, బాబావారే చెప్తున్నారు ఆ సందేశం. మరి బాబావారి గురించి చెప్పే సందేశం గురించి తెలుసుకుందామా? బిడ్డ, నువ్వు ఎవరి అయితే నీ నలుగురు ముందు నిన్ను అవమానపరిచారో, నిన్ను అవహేళన చేశారో వారే నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారమ్మా. నమ్మడం లేదు కదూ? చూడు ఒక్కసారి నీ గురించి, నువ్వు ఇంతకుముందు నీ ప్రవర్తన గురించి, ఇలాగే నేటి తరంలో నీకు వచ్చినటువంటి మార్పు తరంల గురించి వివరంగా చెప్తాను. విని చూడు బిడ్డ. నీతో మాట్లాడాలనుకునే వారిని ఎప్పుడు కూడా నువ్వు విస్మరించవద్దమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడు డబ్బులకు సేకరించే పనిలో చాలా బిజీగా ఉన్నావు, కాదనడం లేదు. కానీ ఏదో ఒకరోజు నువ్వు వజ్రాన్ని పోగొట్టుకుంటావని తెలుసుకుంటావమ్మా. ఎందుకంటే నీతో మనసు విప్పి మాట్లాడాలని చెప్పి చాలా బంధాలు ఎదురు చూస్తూ ఉన్నాయమ్మా. అలాగే నీతో కాస్తంత సమయం గడిపితే చాలు, కాసేపు అలా సరదాగా నవ్వుతూ మాట్లాడితే చాలు అనుకుని చాలా బంధాలే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి బిడ్డ. కనుక ఆ బంధాలను నువ్వు అసలు పట్టించుకోవడం లేదు, విస్మరించేస్తున్నావు. అంటే వాళ్ళను నీ పనిలో నువ్వు పడిపోయి బిజీ అయిపోయి, నువ్వు పనిలో డబ్బులు సేకరించుకునేటటువంటి పనులు చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నావు. సమయానికి ఏం చేయాలో అర్థం కాక డబ్బు మీదే నీ దృష్టి అంతా కూడా నిలిపి ఉన్నావు. అది కూడా ఎందుకో తెలుసా? నిన్ను ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే బాధ పెట్టారో వారికి నువ్వు గుణపాఠం చెప్పాలి అనేటటువంటి దిశగా నీ పరుగులు ప్రతిరోజు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. అయితే ఒక మాట చెప్పనా? గుర్తుంచుకో బిడ్డ, నేను ఒప్పుకుంటానమ్మా. నీకు నీ మనసుకు ఎంత బాధ ఉంటుందో, అలాగే నిన్ను ఎవరైనా సరే కానీ నలుగురు ముందు అవమానపరిచారో, లేదంటే తేలిగ్గా మాట్లాడారు, ఏ డబ్బు కోసం అయితే నిన్ను చిన్న చూపు చూశారు, వారందరికీ కూడా ఒక సమాధానం చెప్పాలి అనేటటువంటి దిశలో నువ్వు డబ్బుల్ని సేకరించేటటువంటి పనిలో పడ్డావమ్మ, ఒప్పుకుంటాను. కానీ వారి అవమానాలను, అలాగే వారి చిన్న చూపులను నువ్వు పట్టించుకునే అంటే కనుక జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేవు. ఎందుకంటే మన మనసుకు తగ్గట్టుగా, మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని, ఎవరో మనల్ని అవహేళన చేశారని వారి కోసం మన సంతోషాన్ని, మన సమయాన్ని, అలాగే మనం సంతోషంగా ఉండేటటువంటి మన బంధాలను మనం దూరం చేసుకుంటామా చెప్పు? ఒక్కసారి ఆలోచించు. డబ్బు నీకు అవసరమే, ఒప్పుకుంటాను. నీకు ఇప్పటి వరకు దేని గురించి అయినా సరే కానీ కొరత అనేది ఏర్పడినా చెప్పు. నీకే కాదమ్మా, నా భక్తులు ఇంట్లో తిండికే కాదు తల్లి, బట్టలకు కూడా, వసతికి కానీ ఇప్పటి వరకు నేను అన్ని విధాలుగా నాపై నమ్మకంగా ఏర్పరచుకున్నటువంటి ప్రతి బిడ్డకు, సాయి బిడ్డకు కూడా వారికి తిండికి, బట్టకు, వసతికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూనే వస్తూ ఉన్నాను. ఇది నిజమా కాదా? నీ గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ చెప్పుకో, ఒప్పుకో. ముందే నమ్మకంగా నేను అలాగే నీ కోరిక నెరవేర్చడం కూడా, అంటే నీ కోరికను ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చడం కోసం నేను సహాయ శక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నాను.
అయినప్పటికీ నువ్వు మాత్రం నీకు అన్నిటికీ కూడా ఎటువంటి లోటు చేయకుండా ఉన్నా సరే దాంట్లో కూడా నువ్వు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి ఆశతో, అంటే నీకు ధనంపై ఉన్నటువంటి అత్యాశ కాదు, అలాగే ధనంపై ఉన్నటువంటి వ్యామోహం అంతకంటే కాదు. ఎవరైతే నిన్ను చీకొట్టారో, ఎవరైతే నిన్ను అవహేళన చేశారో వారికి ఒక బుద్ధి చెప్పాలనే దిశతో నీ ఆలోచనలో చాలా మార్పులు అయితే వచ్చాయి. కనుక ఆలోచనలన్నీ పక్కన పెట్టు. నిన్ను చీకొట్టిన వారు నీ దగ్గరకు నీ కాళ్ళ వరకే వస్తారు. ఎందుకో తెలుసా? నీకున్నటువంటి మంచి ప్రవర్తనకు, నీకున్నటువంటి మంచి జ్ఞానానికి అది 100 రెట్లు వారికి ఏదో ఒక రోజు తెలిసి రావచ్చు. నీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తారు. కనుక అంతవరకు నువ్వు వేచి చూడు బిడ్డ. డబ్బు ఉంటేనే ఈ సమాజంలో బ్రతకాలి, బ్రతకగలం అనేటటువంటి మాట అవాస్తవం. అలాగే డబ్బుతో కొనలేటువంటి సుగుణాలు ఎన్నో నీలో ఉన్నాయమ్మా. ఆ గుణాల కన్నా కూడా డబ్బు ఏమీ పెద్ద గొప్పదేం కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అంతేగాని నీకున్నటువంటి గౌరవం, నీకున్నటువంటి మంచి మనసు, నీ ప్రవర్తన అది డబ్బులో కొనలేనివి. కనుక ఒక్క విషయాన్ని గుర్తు చేసుకో. నీకోసం చాలా బంధాలు ఎదురు చూస్తున్నాయి. వారితో మనసు విప్పి మాట్లాడాలని చెప్పి, వారితో సమయాన్ని గడపాలి అని చెప్పి ఆ బంధాలు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాయి తల్లి. కనుక వారితో సమయాన్ని కేటాయించు. ఎదవ డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీ అవసరాలకు తగినంత డబ్బు ఉంటే చాలు కదా. నీ అవసరాలకు సరిపడా డబ్బు ఉంటే, అలాగే నీకు ఎలాంటి అప్పులు లేవు కదా. ఒకవేళ అప్పులు ఉన్నా కూడా ఆ అప్పులను నువ్వు నెరవేర్చే విధంగా నీకు నేను సహాయాన్ని అందిస్తూనే ఉన్నాను కదా. అంతేగాని ఆ డబ్బు కోసం నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు బిడ్డ. అలాగే నీవు కాసింత ఆనందంగా పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నావుగా. కనుక ఆ డబ్బు నీ కోసం నీ మనసును నువ్వు కష్టపెట్టుకోవద్దు అనేదే నేను చెప్తున్నటువంటి మాటగా నువ్వు గుర్తుపెట్టుకో. కొన్ని బంధాలు ఎంతగా మన సొంతం అని చెప్పి మనం అనుకున్నా కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో మనం పరాయి వాళ్ళం అయిపోతాం. కనుక డబ్బుకి ఇప్పుడు నువ్వు కనుక ప్రాధాన్యత ఇస్తే ముందు రోజుల్లో కావాలనుకున్నటువంటి బంధం నిన్ను దూరం పెట్టవచ్చు. అందుకే ఎవరి మీద కూడా ఎక్కువగా నువ్వు ఆధారపడడం లేదు, ఒప్పుకుంటాను. నీ పని నువ్వు చేసుకుంటున్నావు, చక్కగా నీ పనిలో నువ్వు నైపుణ్యాన్ని తెలుసుకుంటున్నావు, మెలకువలు నేర్చుకున్నావు, జ్ఞానాన్ని పొందావు. అన్నింటికీ కూడా నువ్వు చాలా అంటే చాలా మంచి స్థాయికి ఎదిగేటటువంటి రోజులు నీకు నీ ముందుకు వచ్చేలాగా నేను తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను బిడ్డ. కనుక ఈ విషయంలో నువ్వు ఏమీ అసహనం కానీ అపనమ్మకం కానీ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. ఎక్కువగా నువ్వు ఏదేదో ఆలోచించుకుంటూ నిన్ను ఎవరైనా సరే ఏదైనా అన్నారంటే చెప్పి వారిని ఏదో చేసేయాలని, లేదంటే వారికి నువ్వంటే ఏదో నిరూపించుకోవాలని ఇలాంటి దిశగా ఎప్పుడు కూడా ఆలోచన చేయవద్దు. నీ మనసు ఏమిటో నాకు తెలుసు. జీవితంలో కొన్ని సమస్యలు సహనంతో ప్రయత్నిస్తే పరిష్కారం తప్పకుండా అవుతాయి. కానీ కొన్ని సమస్యలకు సహనంతో ఉండటమే పరిష్కారం అవుతుంది. కనుక నీ సమస్యకు నువ్వు ఎంత సహనంగా ఉంటే అంత పరిష్కారం నీకు తప్పకుండా దొరుకుతుంది. ఇది నా మాటగా నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా? నా బిడ్డలు ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి బాబా తహతహలాడుతూ ఉంటాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతిలో లేదు కదా బిడ్డ. కనుక ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్నది మాత్రం మన యొక్క విజ్ఞతకే వదిలేస్తాడు ఆ భగవంతుడు. కనుక ఈ విషయం మాత్రం తప్పకుండా తెలుసుకుని నువ్వు ఈ ఉన్నపాటి చిన్న జీవితంలో నీ బంధాలతో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా మసులుకోవాలి, వారితో ఎలా సమయాన్ని కేటాయించుకోవాలి, వారికి ఎలా ఆనందాన్ని పంచాలి, ఆ విషయంగా తప్పకుండా ఆలోచించు. ధనం పెరుగుతుంది, గుణం తగ్గుతుందని తెలుసుకో. అంతస్తులు పెరుగుతాయే కానీ ఆత్మీయులు ఎప్పుడూ కూడా తగ్గిపోతారు. బాహ్య సౌందర్యం పట్ల అతి శ్రద్ధ పెరుగుతుంది, అంతర్ సౌందర్యం పట్ల శ్రద్ధ తగ్గుతుంది. పర్థం లేనటువంటి ఆకాంక్షలు పెరుగుతాయి. డబ్బు ఉంటే అర్థవంతమైనటువంటి జీవనం తగ్గిపోతుంది. మనిషికి అహము, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మనసును అసలు సంతోషం, సహనం, శాంతి ఇవన్నీ కూడా కరువైపోతాయి. కనుకనే జీవిత నాణ్యాన్ని ఒకవైపు మాత్రమే కాదమ్మా, మరొక వైపు కూడా చూస్తూ ఏది ముఖ్యం, ఏది అశాశ్వతం నాకు తెలుసుకుని అతిగా తగ్గిస్తూ మితిగా నీ జీవన శైలిని ఎప్పటిలాగా కొనసాగిస్తూ ఉంటేనే నీ జీవితం గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఎప్పటిలాగానే నీ జీవిత పయనానికి గమ్యంగా అర్థం అనేది ఉంటుంది. ఇది ఈసాయి ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నాను. మాటగా గుర్తుంచుకో బిడ్డ. తప్పకుండా ఈ సందేశం ఈరోజు నీకు నచ్చే తీరుతుందని అనుకుంటున్నాను. మరి ఈరోజు సాయినాథుడు నీకు నేను ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి తప్పకుండా మీకు ఈ సందేశం అనేది నచ్చింది కదూ. నచ్చింది అనుకున్న వారు తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం ఫ్రెండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.